మనో గారిలో చాలా వెస్టాలిటీస్ ఉన్నాయి. ఒక సింగర్ ఉన్నారు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఉన్నారు, అండ్ చాలా మెనీ అందరికీ తెలిసిందే, డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వరకు, అండ్ కొత్తగా ఇప్పుడు మేము చూస్తున్నాము ఒక జడ్జిగా. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఇది 10 మందిని నవ్వించడం చాలా కష్టతరమైన విషయం అండి. ఆ నవ్వించడానికి వాళ్ళు పడే పాటలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మనిషిని ఇమ్మీడియట్గా ఏడిపించవచ్చు. ఇప్పుడు సత్యహరిశ్చంద్ర పద్యం నేను పాడానంటే మీకు 1.5 మినిట్లో నేను ఆ కాటిసేని పద్యాలు పాడితే ఏడ్చేస్తారు మీరు. దాంట్లో అంత పొటెన్షియల్ ఉంది. ఆ రాగాలు కానివ్వండి, వాళ్ళు అటెంప్ట్ చేసిన రాగాలు, ఆ ఓల్డ్ స్కూల్ ఆఫ్ సింగింగ్, ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ సాహిత్యంలో ఉన్నటువంటి పట్టు, అది ఎంత దూరం అని తీసుకెళ్ళి, నవ్వు అనేది మాత్రం వాళ్ళని మన మూడ్లోకి తీసుకురావడానికి ముందు ఆ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఇది చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు నార్మల్గా హ్యూమరస్ టచ్ ఇవన్నీ కూడా చాలా ఇష్టమైనవి. నేను జాలీగా ఉండే మనిషిని కాబట్టి దానికోసం నేను సెట్ అయ్యాలనుకుంటున్నాను. అక్కడ నేను ఎంజాయ్ చేస్తున్నా. అంటే ఒక చిన్న మాట కూడా వాళ్ళు యూజ్ చేసిన దానికి అర్థాలు ఏంటనేది కూడా నేను తీసుకుని ఇన్వాల్వ్మెంట్తో కూర్చుంటున్నాను. అందుకే నచ్చిందేమో మరి. ఓకే. అండ్ మీ పైన కూడా సెటైర్లు పేలుతూ ఉంటాయి. సో ఆ రిసీవింగ్ ఎండ్ ఉండాలి అక్కడ కూర్చున్న మనిషికి. ఎప్పుడు ఉండాలండి. మనం ఏంటంటే అక్కడ యువర్ పార్ట్. ఆ టీం వర్క్ లేకపోతే మనం ఆ ప్రోగ్రామ్ సక్సెస్లో ఒక భాగం అవ్వలేం. ఎస్. మనో గారు, దీపావళిని ఈ రకంగా అసలు సెలబ్రేట్ చేసుకుంటాము. ఒకటి కరోనా అయితే, ఇంకొకటి బాలుగారు మన మధ్య లేకపోవడం. మనం బాలుగారిని స్మరించుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా తప్పకుండా. మహానుభావుడితో మనందరికీ చాలా గొప్ప అనుబంధం, తెలియని వారికి కూడా అనుబంధం. ఆయన పాటలతో, గొంతుతో, అన్ని మూడ్స్. మన దైనందిన కార్యక్రమం ఉదయం లేచిన కాడి నుంచి ఆ భక్తి పాటలతో స్టార్ట్ అయ్యి మన ప్రతి మూమెంట్, అది హ్యాపీ కానివ్వండి, ఆలోచించే పరిస్థితి కానివ్వండి, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఆయన సాంగ్స్ ద్వారా మనకు అందించిన మహానుభావులు ఘంటసాల గారు, బాలు గారు. వాళ్ళతో పనిచేసిన ఆనందం, వాళ్ళతో ట్రావెల్ చేసినటువంటి ఒక గొప్ప అనుభూతి, వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాలు, ఇవన్నీ కూడా వాళ్ళని మర్చిపోకుండా చేస్తాయి. 100%. మంచి మాట అన్నారు. వారిని తలుచుకుని మనం స్టార్ట్ చేద్దాం అన్నది. మీకు ఇష్టమైన అన్నయ్య పాట, దాని నుంచి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఆయనవి ఒకటా రెండా? అదే చాలా ఉన్నాయి. చాలా ఒక్కొక్క కొన్ని వందలు ఉన్నాయి. ఈరోజు మంచి రోజు, మధురమైనది, మరపురానిది, మంచితనం ఉదయించిన రోజు, ఇలా పాడుకుంటూ వెళ్ళొచ్చు. ఎన్నో పాటలు ఉన్నాయి. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే. ప్రతి పాటలో ఉన్నారు, ప్రతి హృదయంలో ఉన్నారు, సంగీత అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. 100%. మనో గారు, ఈ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏంటి? లేదండి, ఇది దీపావళి యాక్చువల్గా నాకు గురువు, అన్న, తండ్రి, మార్గదర్శకులు, మంచి అభిమానించే ఒక గొప్ప వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారితో ఉన్న పరిచయం వల్ల నా బర్త్డే కూడా లాస్ట్ వీక్ నేను జరుపుకోలే. కారణం ఏంటంటే అది ఆయన స్మరించుకుంటూ ఆ రోజు గడుపుకోవటమే ఆనందం అనుకున్నాను. అలాగే దీపావళి రోజున ఆయనకు నమస్కారం చేసుకోవటమే. ప్లస్ మనం దీపావళి చేసుకునే పరిస్థితుల్లో కొన్ని లక్షలు, కోట్ల కుటుంబాలు లేవండి. ఎందుకంటే ముఖ్యంగా కళాకారులకి ఏంటంటే, మీకు స్టేజ్ ప్రోగ్రామ్ చేసే కళాకారులు కానివ్వండి, మీకు సినిమాకి వర్క్ చేసే కళాకారులు కానివ్వండి, టీవీ ద్వారా ఇది మన సీరియల్స్కి వర్క్ చేసేవాళ్ళు మీరు వేళల్లో లెక్క చాలా తక్కువ మంది. మీకు అంతమంది హ్యూజ్ ఆర్కెస్ట్రా ఏమి ఉండదు. దానికి ఒక కీబోర్డు, వచ్చిన ఏదో పెట్టేసి రికార్డింగ్ చేస్తారు. సాంగ్స్కి పెద్దగా వర్క్ ఉండదు. సో ఐడియల్ అయిపోయారు. ఈ 9 months నుంచి ప్రజలతో మమేకమయ్యి, ప్రజల చప్పట్లతో, కరతాళ ధ్వనుల మధ్య వాయించే ప్రతి మ్యూజిషియన్ కూడా ఇవాళ పాండమిక్ సిచ్యువేషన్లో రేపేంటి నాకు అనే సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఎవరైనా వస్తారు, ఏదో సహాయం చేస్తారని ఎదురు చూసే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాలసుబ్రహ్మణ్యం గారు, మేమందరం కూడా కలిసి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మార్చ్ ఎండ్, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసామండి. జూమ్ మీటింగ్స్లో రకరకాల
అసోసియేషన్స్, తమిళ్ కానివ్వండి, మలయాళం కానివ్వండి, అన్ని లాంగ్వేజ్ల్లో బాలుగారితో పాటు నేను ఉండటం నా అదృష్టం. అన్నిట్లో పాటలు ఉంటాం ఇన్ని సంవత్సరాల్లో. సో మేము అసోసియేషన్స్ ఆస్ట్రేలియా కానివ్వండి, సౌత్ ఆఫ్రికా, యుఎస్, యూరప్, సింగపూర్, మలేషియా, ఇట్లాగా ప్రతి కంట్రీలో ఉన్నటువంటి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అట్లాగా వాళ్ళందరితో మమేకమై వాళ్ళని కొంత కొంత ఎంటర్టైన్ చేసి తద్వారా వాళ్ళు పంపించిన అమౌంట్ ఉంటే మ్యూజిషియన్స్కి చేసుకుంటూ వచ్చాం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో వాళ్ళందరూ కూడా ఇళ్లలోనే కూర్చోవడం అంటే రెక్కాడితే డొక్కాడే మనుషులు. కరోనా తెచ్చిన మార్పు ఏంటి? నాగూర్ బాబు అని వస్తుంది. అవును, రెండు నేనేగా, నాగూర్ బాబు అయినా నేనే, మనం అయినా నేనే. నాగూర్ బాబు లైఫ్లో కరోనా తెచ్చిన మార్పు. కరోనా చాలా బాధాకరమైన విషయాలను చేసిందండి. సంతోషపడటానికి ఏమీ లేదు పెద్దగా. నేను ఒకే పాయింట్ చెప్పాలి. ఇప్పుడు అది మన దగ్గర ఉంది, ఓ సెంటిమెంట్లను పెంచింది అంటాం. అది ఆల్రెడీ ఉంది. మ్యూజిషియన్గా, కళాకారుడిగా, ముఖ్యంగా మన మీడియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ అటాచ్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది లేనిది ఎవరండి? కరోనా మన అందరినీ ఒకటి చేసింది, ఇది చేసింది, అది చేసిందని మాట్లాడుకోవడం తప్ప నష్టం ఎక్కువ జరిగింది. నష్టం ఎలా జరిగిందంటే చాలామంది కొన్ని చోట్లకు వెళ్ళిపోయి స్టక్ అయిపోయారు. వాళ్ళు వచ్చే పరిస్థితులు కూడా లేవు. మనకి ప్రతి వాళ్ళకి ఎకానమీ అనేది చాలా ముఖ్యమైన విషయం. దీంట్లో ఏమవుతుందంటే ఎకానమీ రాకపోగా ప్రాక్టీస్ పోతుంది. సో ఇట్లాగా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళందరికీ ఎన్నో రకాలైనటువంటి మైనస్ పాయింట్సే ఎక్కువ. కరోనా మంచి చేసిందనే దానికి 1-2 పాయింట్లు పెద్దలు చెప్పేవి మన దగ్గర ఉన్నాయి. అవి ఆ సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా కలబోసిన ఫ్యామిలీస్ కాబట్టి అది పెద్ద విషయంగా. దానిలో ఇంకేదో 10% చేంజ్ వచ్చి ఉండొచ్చు. ఒకటి వెదర్ బాగుపడింది, చక్కగా మంచి గాలి, నీళ్లు బాగుపడ్డాయి. మనల్ని ఇంట్లో లాక్ చేసి జంతువులన్నీ బయట తిరుగుతున్నాయి. వాటికి స్వేచ్ఛ. మనం కిటికీలో చూడటం అవి హ్యాపీగా వెళ్తున్నాయి. అదొకటి మంచి జరిగింది. నేచర్ని కాపాడుకోవటం, మనం చెడగొట్టే మనుషులను కాదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరన్నా ఉంటే వాళ్ళలో మార్పు రావాలని కోరుకుంటున్నాను నేను. డెఫినెట్గా నేచర్ని కాపాడుకోవాలి మనం. మనం ఎవరూ ఇక్కడ పర్మనెంట్ కాదు. మనకు ఏజ్ పెరుగుతుంది, మనం తరం రావాల్సిందే. మనం ఖాళీ చేసేటప్పుడు మనం వచ్చినప్పుడు ఎలా ఉందో అలా ఇవ్వాల్సిన బాధ్యత 100%. మన అగ్రిమెంట్ అంతే. సో దీవాలి అనగానే మీకు చిన్నప్పుడు ఏం గుర్తొస్తాయి? మీరు చేసిన అల్లరి పనులు? నేను ఒకసారి దీపావళిలో చిచ్చుబుడ్డు చేత్తో పట్టుకొని కాల్ చేస్తే అది ఎలగల. కొంచెం అతి ధైర్యం అనమాట. అంతకుముందు మందులు కాల్చాము, హ్యాపీగా ఉంది అని చెప్పేసి దాంట్లో మళ్ళా వెలిగిస్తే పేలింది. దాని తర్వాత నుంచి అగ్గిపెట్టె కూడా చాలా జాగ్రత్తగా కాల్చుతాను. చాలా జాగ్రత్తగా చూసి. చిచ్చుబుడ్డి పెట్టిన చిచ్చిది అంతే. నుంచి అందరు కాలుస్తుంటే బాగా కాలవని అంటూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తాం కమాన్ అని. ఓకే. సో అప్పటి నుంచి ఇంకా పటాకుల జోలికి వెళ్ళలేదు. అగ్గిపెట్టు దాకా, అగ్గిపెట్ట మాత్రమే. అది కూడా మనం దీపారాధన చేయడానికి అంతే. అండ్ ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా? అగ్గిపెట్ట దాంతో అయిపోయింది. ఓకే, వండర్ఫుల్. సో మళ్ళీ కరోనా కాస్త తగ్గుముఖం పడుతూ ఉంది. ఇది మనందరం కూడా ఆనందించదగ్గ విషయం. అండ్ స్లోగా మనం కూడా మన వర్క్స్కి వెళ్ళిపోవడము, అక్కడ అట్మాస్ఫియర్కి అలవాటు పడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా ఆల్మోస్ట్ చెన్నై టు హైదరాబాద్ షటిల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ మధ్య జరుగుతూ ఉన్నాయి షూట్? చాలా జాగ్రత్తగా వస్తున్నామండి, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన ద్వారా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఒక పెద్ద భయం మనల్ని వెంటాడుతుంది. అలాగని భయపడకూడదండి. దీనికి కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆ శానిటైజ్ మన చేతిలో ఒక పార్ట్ అయిపోయింది. అది జేబులో పెన్ను, కళ్ళజోడు ఎట్లాగో శానిటైజర్, ఈ మాస్క్ అనేది కంపల్సరీ. ఫ్లైట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ ఏంటంటే మనకు ఫేస్ షీల్డ్ కూడా ఇస్తారు. అది దిగిన దాకా పొరపాటును కూడా తీయకుండా, ఎందుకంటే ఎయిర్ అక్కడే తిరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రికాషన్స్ తీసుకొని స్టూడియోస్లో కూడా మనకి డాక్టర్స్ని వాళ్ళు అలాట్ చేస్తున్నారు. డిస్టెన్స్ ఉంది. సో అవన్నీ ఉండటం వల్ల ధైర్యంగా రాగలుగుతున్నాం.